హలో అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అంటే సమయం 11 అవుతుంది. ఈ సమయానికి కాంగ్రెస్ పార్టీ 430 వార్డులు గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ 200 వార్డులు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ కూడా ఒక 40 చోట్ల గెలుపు సాధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనం క్లియర్ కట్గా చెప్పాం, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ చాలా క్లియర్గా కనపడతా ఉంది. మనం డే 1 నుంచి మన వీడియోలో ఏదైతే చెప్తా వస్తున్నామో అధికార పార్టీకి ఆధిక్యత ఉంటుంది. ఆ ఆధిక్యత ఖచ్చితంగా కనపడేటువంటి అవకాశం ఉంటుంది, కనపడుతుంది కూడా. అయితే అదే సమయంలో చెప్పాం, బీఆర్ఎస్ గతం కంటే మెరుగ్గా పుంజుకోగలిగింది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలతో పోల్చినప్పుడు, 2 ఉప ఎన్నికలతో పోల్చినప్పుడు, మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోనూ బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ని పెంచుకోగలిగింది. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ని చూపించుకోగలదు అని నేను చెప్పాను. ఉదాహరణకు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో బీఆర్ఎస్ పెరిగింది, మళ్ళా పునర్జీవం పొందుతుంది, ఉత్తేజం పొందుతుంది అని నేను చెప్పాను. అది ఇవాళ చాలా క్లియర్గా కనపడుతుంది. నిజానికి తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి మున్సిపల్ ఫలితం గడ్డపోచారం, సంగారెడ్డి పరిధిలో ఉంటుంది. గడ్డపోచారం ఆ మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. అక్కడ 14 వార్డులు బీఆర్ఎస్ గెలిచింది, 3 వార్డులు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది, 1 వార్డు ఇండిపెండెంట్ గెలిచారు. సో ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ ఒక క్లియర్ కట్ మెజార్టీతోటి, ఏదో 1 స్థానం 2 స్థానాల ఆధిక్యతతో గెలవటం కాదు, క్లియర్ కట్ మెజార్టీతోటి 14 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ కేవలం 3 వార్డులే గెలిచిందంటే మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ ఎంత పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగిందో మీరే ఆలోచించండి ఒకసారి. కేవలం ఈ ఒక్క చోటే కాదు, సంగారెడ్డి, పటాన్ చెరువు, ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తన సత్తాని, తన హవాన్ని చాటుకోగలుగుతుంది. మొదటి నుంచి ఈ జిల్లాలో బీఆర్ఎస్కి బలం ఎక్కువ. ఈ జిల్లాలో హరీష్ రావు పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. ఆ గ్రౌండ్ వర్క్ సక్సెస్ చూపిస్తూ ఉంది. సో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత అక్కడక్కడ బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలుగుతుంది. అంటే మహబూబ్నగర్ జిల్లాలో కొంత చూపించుకోగలుగుతుంది. నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదులో కొన్ని ఏరియాల్లో, జిల్లాల వ్యాప్తంగా నేను చెప్పను కానీ కొన్ని ఏరియాల్లో. సో అలాగే దక్షిణ తెలంగాణలో క్లియర్ కట్ ఆధిక్యం కనపడుతూ ఉంది కాంగ్రెస్కు. నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలో క్లియర్ కట్ కాంగ్రెస్ ఆధిక్యత కనపడుతుంది. కానీ బీఆర్ఎస్ పోటీ ఇచ్చింది. పోటీ ఏమివ్వకుండా వన్ సైడ్గా కాంగ్రెస్ ఈజీగా గెలవటం ఏం కాదు. బీఆర్ఎస్ ఖచ్చితమైనటువంటి పోటీని అన్ని చోట్ల కూడా ఇవ్వగలిగింది. సో నిజానికి ఇక్కడ అధికారం వచ్చి కాంగ్రెస్ చేతుల్లోకి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కాంగ్రెస్ అంటే ఇంత వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఉంది అనేటువంటి ప్రచారం ఉన్న సమయంలో కూడా ఆ ప్రభావం లేకుండా అన్నీ గెలవటం అనేటువంటిది, నిజంగా ఎక్కువ స్థానాలు గెలవగలటం అనేది కాంగ్రెస్ని కూడా ఒప్పుకొని తీరాలి ఇక్కడ మనం. అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం, కానీ తీవ్రమైన వ్యతిరేకత కాదు. కానీ పునాదులు కదులుతున్నాయి, దాన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఒక ఇండికేషన్స్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కి కూడా ఇస్తున్నాయి. నువ్వు జాగ్రత్త పడకపోతే నీ ప్రభుత్వానికి గడ్డు రోజులు వచ్చాయి, నీ శత్రువు బలం పుంజుకుంటున్నాడు, ఒకప్పుల్లాగా పరిస్థితులు లేవు అనేటువంటి ఇండికేషన్స్ కాంగ్రెస్కి ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఆధిక్యం చూపించుకోగలిగితే చూపించుకోవచ్చు గాక, కానీ కాంగ్రెస్కి ఇచ్చే ఇండికేషన్స్ ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చాలా క్లియర్గా ఇస్తున్నాయి. పైగా సరే బీఆర్ఎస్ పెరగటం వేరు, బీజేపీ కూడా కొంత పెరుగుతుంది. నిజానికి బీజేపీకి గ్రామ పంచాయతీ వరకు నెట్వర్క్ లేదు, మున్సిపల్ వార్డుల వరకు వాళ్ళకి నెట్వర్క్ లేదు. వాళ్ళు ప్రభావం చూపగలిగిన జిల్లాలు 3 ఇప్పటికైతే. హైదరాబాద్ వదిలేస్తే నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, ఈ జిల్లాలోనే బీజేపీ కొంత తన ప్రభావం చూపించుకోగలిగింది. వాళ్ళు ఫోకస్ పెట్టింది కూడా కొన్ని ఏరియాల మీద మాత్రమే, కానీ వాళ్ళు ఫోకస్ పెట్టిన చోట వాళ్ళు సక్సెస్ సాధించగలుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తున్న ఫలితాల మేరకు నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ అవాజ్ చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కూడా బీజేపీ అవాజ్ చాలా క్లియర్గా కనపడుతోంది. కరీంనగర్లో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇది చూడాలి, ఫలితాలు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళా మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల మేరకు మాత్రమే నేను నా వివరణ, నా విశ్లేషణ చేస్తున్నాను. మొత్తం ఫలితాలు వెలువడిన తర్వాత అంతిమంగా ప్రజా తీర్పు ప్రకారమే మనం మాట్లాడాలి, ఏది మాట్లాడినా. కాకపోతే ప్రజా తీర్పు ఇలా ఉంటుందని నేను డే 1 నుంచి అంచనా వేస్తున్నాను. అలాగే కనపడుతుంది, ఇప్పటివరకైతే సినారియో అలానే కనపడుతుంది. కాంగ్రెస్ తనకున్నటువంటి అడ్వాంటేజ్ కారణంగా ఆధిక్యాన్ని చూపించుకోగలిగిందని చెప్పాను, ఆధిక్యాన్ని చూపించుకోగలుగుతుంది. అయితే
వారు వన్ సైడ్ కాదు, బీఆర్ఎస్ కూడా కొన్ని ప్యాకెట్స్లో తన పర్ఫార్మెన్స్ బలంగా చూపుకోగలుగుతుందని చెప్పాను, చూపుకోగలుగుతుంది. బీజేపీ కూడా కార్పొరేషన్స్ మీద, ప్రధానంగా 2 కార్పొరేషన్స్ మీద ఫోకస్ చేసింది. తన ఫోకస్ చేసిన చోట మాత్రం తన సత్తాన్ని చాటగలిగిద్దని చెప్పాను, సత్తాన్ని చాటగలుగుతుంది. సో ఏ పార్టీ కోణం చూసినప్పుడు ఆ పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజ్లు ఆ పార్టీకి ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్లో చెప్పుకుంటారు, మేమే కదా మొత్తం గెలిచింది, మాదే కదా ఆధిక్యం, మాదే కదా పెత్తనం, మాదే కదా గెలుపు అని కాంగ్రెస్లో చెప్పుకుంటారు. అది ఆ పార్టీ కార్యకర్తలకి ఒక ఊపు ఉత్సాహాన్ని ఎన్నికల ఫలితాలు కలిగించవచ్చు కాక. అదే క్రమంలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఒక ఏమనాలి, బీఆర్ఎస్ పెరగడానికి అవకాశం ఉంది, గట్టిగా ఫైట్ చేయండి, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతుంది. నిజానికి బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు. కేసీఆర్ వచ్చి ప్రచారం చేయట్లేదు, కేటీఆర్ ఏమో పెద్దగా అనుకున్నంతగా తెలంగాణ సమాజానికి కనెక్ట్ కావట్లేదు, సరిపోవట్లేదు కేటీఆర్. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పక్కన ఓట్ బ్యాంక్ చేరుతుంది అంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత, అది కేవలం కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా బీఆర్ఎస్ వైపు ఓట్ బ్యాంక్ ర్యాలీ అవుతుంది. ఏదో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఏదో పెద్ద ప్రజా ఉద్యమాలు చేయటం వల్ల బీఆర్ఎస్కి సాఫ్ట్ కార్నర్ వచ్చేసి బీఆర్ఎస్ వైపు ఓట్ బ్యాంక్ మారుతుందని చెప్పుకోవడానికి ఏం లేదు. బీఆర్ఎస్ వైపు ఓటు టర్న్ అవుతుంది అంటే కారణం కాంగ్రెస్ మీద వ్యతిరేకత. ఈ కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ఆప్షన్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ వైపు వెళ్తుంది. రేపు బీజేపీ ఫోకస్ చేసి స్టేట్ వైడ్గా ఒక మూమెంట్ ఏదైనా తీసుకొచ్చారనుకోండి, అది బీజేపీ వైపు టర్న్ అయింది అనుకోండి, అది బీఆర్ఎస్కి ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళు ఫోకస్ చేసిన చోట వాళ్ళు సక్సెస్ కాగలుగుతున్నారు. బీజేపీ వాళ్ళు మొత్తం ప్యాకెట్స్ మీద ఫోకస్ చేయలేదు కాబట్టి, ఫోకస్ చేసే అంత నెట్వర్క్ సామర్థ్యం ఇప్పటికి బీజేపీకి లేదు కాబట్టి బీఆర్ఎస్కి సరిపోతుంది. కానీ ఒకవేళ బీజేపీ తన సామర్థ్యాన్ని పెంచుకొని తన పర్ఫార్మెన్స్ని మెరుగుపరుచుకొని వాళ్ళ నాయకులంతా ఐక్యంగా వాళ్ళ ఎజెండాని కనుక తెలంగాణ సమాజంలోకి బలంగా తీసుకెళ్ళి కాంగ్రెస్ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోగలిగితే అది బీఆర్ఎస్కి చాలా ఇబ్బందికరంగా మారింది. నేను రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జమిలీ ఎన్నికలు అన్నారు. జమిలీ ఎన్నికలు 2029లో జరుగుతాయన్నారు. జమిలీ ఎన్నికలు కనుక జరిగితే అది ఫైటు నేషనల్ పార్టీల మధ్య ఎక్కువ ఉంటుంది, కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఫైటు ఉంటుంది అని నేషనల్ సినారియో వస్తుంది. ఆ నేషనల్ సినారియో వస్తే దెబ్బతినేది బీఆర్ఎస్ఏ. ఆ సినారియో దాటి ప్రాంతీయవాదాన్ని బలంగా ప్రభావం చూపించుకునేలా ఉండగలగాలి అంటే బీఆర్ఎస్ కొంత ఫోకస్గా పనిచేయాలి, గ్రౌండ్లో పనిచేయాలి, కేసీఆర్ రంగంలో దిగాలి, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించాలి, కాంగ్రెస్ వ్యతిరేకతను తమ అనుకూలతగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయలేకపోతే బీఆర్ఎస్ 2028 అనేటువంటిది లేదు 29 ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు రాబోయే ఎన్నికలు అనేటువంటిది బీఆర్ఎస్కి ఆఖరి గంట అంటారు కదా, అది వాళ్ళకి. ఎందుకంటే 2028-29 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే ఇక బీఆర్ఎస్ అనేది క్రమంగా కనుమరుగైపోయి ఆ వెనకాల నోట్ బ్యాంక్ వేరే పార్టీలు వెనకాలకి ర్యాలీ అయిపోయింది. ప్రాంతీయ పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాధించరు, అందులో సెంటిమెంట్తో పుట్టిన పార్టీ అది. ఆ సెంటిమెంటు ఇమ్మీడియట్గా పనిచేయాలి, పనిచేయకపోతే అది క్రమంగా నీరు గారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో క్రమంగా బీఆర్ఎస్ పార్టీ 2029లో కనుక 2028లో కనుక అంటే ఎప్పుడు ఎన్నికలు చేస్తే అప్పుడు ఎన్నికల్లో అధికారం రాకపోతే మాత్రం ఆ పార్టీగా రాబోయే కాలంలో అధికారం రావటం అనేటువంటిది అసాధ్యం. అందులో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఆ పార్టీ. మరి అది కావాలంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలంటే కాంగ్రెస్ వ్యతిరేకతని తన వెనక్కి ర్యాలీ చేసుకోగలగాలి, అవకాశం ఉంది. వాళ్ళు ప్రయత్నం చేయకపోయినా కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ వెనక్కి ర్యాలీ అవుతుంది. ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. మరి ప్రయత్నం చేసుకుంటారా లేదా, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని గమనించగలుగుతారా లేదా, లేదు మనకు ఆధిక్యం వచ్చింది కదా మందే అని చెప్పేసి ఆనందపడతారా, లేదు అంటే లేదు జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తారా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రియాలిటీలో ఉండే వ్యక్తి, ఏ మాటకి మాట రేవంత్ రెడ్డి గారు రియాలిటీలో ఉండే వ్యక్తి, జాగ్రత్త పడగలిగి నేర్పరి. సో ఆ నేర్పరితనం పనిచేస్తుందా లేదా. బీజేపీ ఇప్పుడు తన ఫోకస్ చేసిన చోట సక్సెస్ కాగలిగింది కాబట్టి స్టేట్ వైడ్ ఫోకస్ ఏమైనా చేయగలిగితే లేదా. ప్రతి పార్టీకి అడ్వాంటేజ్ని ఎన్నికలు ఇచ్చాయి, మరి ఆ అడ్వాంటేజ్ని ఆ పార్టీలు గమనిస్తాయా లేదా చూడాలి. థ్యాంక్ యూ.